బైబిల్ని మనము గమనిస్తే పెళ్లితో ఈ బైబిల్ ఆరంభమైంది, పెళ్లితో ముగించబడింది. ఈ బైబిల్లో మొదటి పెళ్లి ఆదామవల పెండ్లి, చివరి పెళ్లి గొర్రె పిల్ల పెండ్లి. యేసు ప్రభుకున్నటువంటి బిరుదములలో ఒక బిరుదు గొర్రె పిల్ల. యేసు క్రీస్తు వరే గొర్రె పిల్లకి పెళ్లి కాబోతుందట, పెండ్లి. ఓ రోజు నన్ను అడిగారు ఒక ఆయన, అయ్యా యేసు ప్రభు పెళ్లి చేసుకుంటారా? అవుతుంది అంటే భార్య ఉంటుందా? ఎవరామె? నేను అన్నాను, పెళ్ళి అంటే పెళ్లి కాదు, పెళ్లి కుమారుడు అంటే పెళ్లి కుమారుడు కాదు, పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురు కాదు, మానవ రీతి కాదు, అది వేరు. ఆత్మీయ పెళ్లి. యేసు క్రీస్తు ప్రభు అనబడే పెళ్లి కుమారుడు, ఆయన పక్కన విశ్వాసులు అనబడేటువంటి సంఘము పెళ్లి కూతురులే కూర్చుంటారు. యేసు ప్రభు ఏమో పెళ్లి కుమారుడు, సంఘమేమో పెళ్లి కుమార్తె. అనగా గమనించాలి ప్రియులారా, పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు వారి పక్కన మనలందరినీ ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టుకోబోతున్నారు.